అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 23వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391883313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి అయితే మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడను. మీకు ఎటువంటి ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే మీకు 100% పరిష్కారం అయితే తప్పకుండా లభించి తీరుతుంది. ఒక్కసారి అయితే నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనసు ఎంతో లోతైనది. బయటకు కనిపించేంత విధంగా అయితే లోపల ఆలోచించి మరో విధంగా అయితే ఉంటారు. వీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆలోచన ఎక్కువగా కలిగిన వారు అయినా కూడా కొన్నిసార్లు ఎక్కువగా నిర్ణయాలు ఇతరులకు అర్థం కావు. చివరికి వాళ్ళదే సరైన నిర్ణయం అని అయితే నిరూపించుకొని తీరుతారు. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక ఊహించని ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీ పని చేసుకుంటూ ఉన్నప్పుడు లేదా ఒంటరిగా కూర్చొని ఆలోచించున్నప్పుడు తప్పకుండా మీ ఫోన్ కాల్ అనేది ఒకటి వస్తుంది. ఆ వార్త మీకు ఒక స్వరం మీకోసం ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించబోతుంది. ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోబోతుంది. ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం కావచ్చు, ఒక దూరపు వ్యక్తి ద్వారా వచ్చే శుభవార్త కూడా కావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ఆలోచనలో కొత్త మార్పు కూడా రాబోతుంది. సరికొత్త నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చి నీలం రంగు అని అయితే చెప్పుకోవచ్చు. చాలా మనసు మీ యొక్క ప్రశాంతంగా ఉంచుతుంది. మీ యొక్క ఆలోచనలో స్పష్టత కూడా వస్తుంది. రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8. శనిగ్రహానికి సంబంధించింది కనుక మీరు చేసే పనుల్లో రేపటి రోజున ఉత్తర దిక్కు అయితే చాలా మంచిగా ఉంటుంది. రేపటి రోజున పడమర దిక్కు అనవసరంగా అయితే ప్రయాణాలు అయితే అసలు చేయవద్దు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒక సంకేతం కూడా అందబోతుంది. ప్రతి ఒక్క అవకాశం చిన్నదైతే కాదు. ప్రతి ఒక్క ఫోన్ కాల్ వెనుక ఒక చిన్న మార్పు కూడా తప్పనిసరిగా మీ జీవితంలో సంభవించబోతుంది. అయితే ఆ సంకేతాన్ని గుర్తించేవారు మాత్రమే ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. ఇక ఈరోజు మీరు వినిన ప్రతి మాటను కూడా మీరు గమనించుకొని తీరాలి. మనసులో చెప్పే ప్రతి దానిని కూడా తప్పకుండా మీరు ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని మార్చేటువంటి శుభవార్త ఏదైతే ఉందో అది సాధారణంగా అయితే ప్రభావం చూపబోతుంది. రేపటి రోజున ఉదయం లేవగానే మీ పనుల్లో బిజీ అయిపోతారు. ఎప్పటిలాగా సాధారణ రోజు అనిపిస్తుంది, కానీ నిజానికి ఒక మార్పు అయితే ఉదయం కాదు మధ్యాహ్నం తర్వాత మీకు ప్రారంభం కాబోతుంది. రేపటి రోజున మధ్యాహ్నం నుంచి మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశించబోతుంది. ఊహించిన విధంగా ఒక వార్త సమాచారం మీకు అవకాశం రాబోతుంది. మీ దరి చేరబోతుంది. మధ్యాహ్నం సమయంలో సాధారణంగా మనం అలసటగా ఫీల్ అయ్యే సమయం కనుక కాస్త నిశ్శబ్దంగా ఉంటుంది. ఆలోచనలు చాలా లోతుగా సాగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే విధంగా మనకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. సమయం కీలకంగా ఒంటరిగా ఉండే అవకాశం ఉన్న ఏదో ఒక ఆలోచనలతో మునిగిపోయి ఉంటారు కనుక ఒక సంఘటన అయితే తప్పకుండా రేపటి రోజున ఊహించిన ఫోన్ కాల్ ద్వారా జరగబోతుంది. సుమారు మధ్యాహ్నం 1 నుండి 3 మధ్యలో రేపటి రోజున మీరు ఒంటరిగా కూర్చొని మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఒక ఫోన్ కాల్ రావడం అయితే మీకు సాధారణంగా అనిపించినా కూడా అది ప్రత్యేకమైనదని మీరు గుర్తించలేరు. అలాగే ఆ ఫోన్ కాల్లో ఉన్న ఒక వార్త వినగానే మీకు ఆ ఊహకందని వార్త ద్వారా గుండె వేగంగా కొట్టుకోవడం కూడా ప్రారంభమవుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పేలా ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం గురించి కావచ్చు, సమాచారం గురించి కావచ్చు, ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలు పెట్టడానికి కావచ్చు, అనుకోని విధంగా లాభం కలిగించే వార్త కూడా కావచ్చు. ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట మీ లోపల కొత్త ఒక ఆశను చిగురింపజేస్తుంది. గతంలో మీరు పడిన కష్టాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఎదుర్కొన్న అన్నీ కూడా మీకు పరిస్థితి మారబోతుందని అయితే మీకు తప్పకుండా ఆలోచన అవకాశం అయితే వస్తుంది. శ్రమకు తగిలిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక్క ఫోన్ కాల్ తర్వాత మీ ముఖంలో ఆనందం మరింత వెలుగవబోతుంది. ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకొని స్పష్టంగా అయితే మీ యొక్క ఆలోచనలు చేరుకోబోతున్నారు. ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అవకాశం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని అయితే మీరు సంతోషంలో రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత ఇంకా కొన్ని మంచి సంకేతాలు కూడా మీకు కనిపించవచ్చు. మీకు కలిసి వచ్చే రేపటి రోజున సహాయం
ఆదాయం చేయబోయే సాఫీగా పూర్తవబోతుంది. రేపటి రోజున మంచి మంచి వార్తలు వరుసగా వినిపించబోతున్న యొక్క రాశి గల వారికి ఒక విషయం తప్పకుండా మీ జీవితంలో పెను మార్పులు ఎప్పుడైతే హఠాత్తుగా వస్తాయి, అప్పుడు ఊహించిన సమయంలో కూడా వస్తాయి. అటువంటి మార్పులు మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మీకు సాయంత్రంలో ఒక శుభ సమయం కూడా, ఒక మార్పు కూడా రాబోతుంది. ఆశీర్వాద సమయం అనేది తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా మెండుగా అయితే లభిస్తుంది. మీ యొక్క ఆలోచన శక్తి కూడా చాలా పెరుగుతుంది. మీకు భవిష్యత్తు గురించి ఒక వార్త తప్పకుండా మీ చెవిన పడుతుంది. అటువంటివన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకోకుండా అయితే సంభవించబోతున్నాయి. ఎప్పుడూ కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, నరదిష్టికి నల్లదాయి కూడా పలుకుతుందని అంటారు. అటువంటివి పెద్దల మాటలు తప్పకుండా మీకు సామెత అయితే కాదు, జీవితంలో అనిపించిన వాళ్ళకి, నిజంగా ఒక అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నరదిష్టి ప్రభావం ఏంటనేది. రేపటి రోజున మీరు గమనించుకొని కూడా ఉండవచ్చు. అన్నీ బాగానే జరుగుతున్నప్పుడు అనుకున్న సమస్యలు ఒక్కసారిగా సమస్యలు రావడము, ఎటువంటి కారణం లేకుండా పనులన్నీ ఆగిపోవడము, మనసులో ఒక తెలియని భయాందోళన కలగడము కొన్ని సందర్భాల్లో నరదృష్టి వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. నరదృష్టి అంటే ఇతరుల మనసులో ఉన్న అసూయ, ఈర్ష, చెడు దృష్టి, ఇవన్నీ నరదృష్టి అనేది చెప్పుకోవచ్చు. మన విజయాన్ని ఎదుటి వాళ్ళు చూసి ఓర్వలేక మీ యొక్క సంతోషాన్ని అసహనం చెందితే అటువంటి నెగిటివ్ ప్రభావాలన్నీ కూడా మీపై ప్రభావం చూపిస్తాయి. మీ కంటికి కనిపించదు, కానీ ఫలితం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక నరదృష్టి ప్రభావం వల్ల జరిగే పరిణామాల గురించి ఇప్పుడు తప్పకుండా తెలుసుకుంటే పనులు చివరి నిమిషంలో ఆగిపోతూ ఉంటాయి. అలా ఎంత కష్టపడ్డా కూడా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొంచెం సేపట్లో పూర్తయ్యే పని కూడా అదే సమయంలో ఉన్నట్టుండి ఆగిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చేతికి రావాల్సిన డబ్బు సడన్గా ఆగిపోవడం, ఖర్చులు పెరగపోవడం, ఉన్న ఆదాయం సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోవడం, చిన్న చిన్న సమస్యలు, అలసట, తలనొప్పి, ఇటువంటివన్నీ నిద్రలేని సమస్యలన్నీ కూడా మీకు ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర రాకపోవడం, ప్రశాంతంగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఈ దృష్టి ప్రభావాలను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఉదయం కాస్త బద్ధకంగా తలనొప్పిగా అనిపించినా కూడా నొప్పులు ఏదేదో మనిషికి ఏదో విధంగా ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. ఇక అది ఒక పెద్ద వ్యాధి కాకపోయినా కూడా బలహీనంగా అనిపిస్తుంది. రేపటి రోజున కుటుంబ కలహాలు, చిన్న చిన్న విషయాలు గొడవలకు దారితీయబోతున్నాయి. మాటల్లో తేడా అర్థం చేసుకోలేక చిన్న చిన్న విషయాలే కదా ఈరోజు బాగున్నా రేపటి రోజున అనవసరంగా గొడవ పడుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా పెద్ద చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. మీకు మనసులో ఒక నెగిటివ్ ఫీలింగ్ కూడా సాధారణంగా ధైర్యంగా ఒక్కసారి అయితే భయం అనేది, సందేహం అనేది, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు రేపటి రోజున మాత్రం తప్పకుండా ఒక నరదిష్టికి నల్లరాయి పగులుతుందనే సామెతను మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది, మనిషి మీద ఎంత బలంగా చూపిస్తుందనేది, అటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పడితే నిర్ణయాల్లో తప్పులు, జీవితంలో అడ్డంకులు తప్పకుండా సంభవిస్తాయనేది కాస్త తెలుసుకోవాలి. అలాగే నరదిష్టికి కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించవలసిన అవసరం కూడా ఉంది. చాలామంది ఒకవేళ చేయలేని వాళ్ళు, తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే మనం చెప్పినది చేసుకోండి. ఉప్పుతో దిష్టి తీసుకోవడము, అలాగే ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని రాళ్ళ ఉప్పు తల మీద నుంచి కాళ్ళ వరకు 3 సార్లు తిప్పి ఆ తర్వాత బయటకు పారేయడం ఎందుకు పనిచేస్తుందంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా ఉప్పు దృష్టి నుండి అయితే 2 ఎండుమిరపకాయలు కూడా దిష్టి తీసుకుని కాల్చివేయడం కూడా, కాల్చేటప్పుడు పొగ వస్తే దిష్టి ఎక్కువగా ఉందని, చెడు వాసన వస్తే ఎక్కువగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే నేతి దీపం వెలిగించటం, ప్రతిరోజు సాయంత్రం చిన్న నేతి దీపం వెలిగించి దేవుడి ముందు 2 నిమిషాలు కూర్చొని నెగిటివ్ ఎనర్జీ అయితే మనకి ఎంత శరీరంలో ఉన్నది, ఇంట్లో ఉన్నది అంతా తొలగిపోతుందని తప్పకుండా తెలుసుకోవాలి. ఇక దృష్టి నివారణ ముందు ఏదైనా సరే ఒక చిన్న బొమ్మ, నల్లదారాన్ని ధరించడం, ఇటువంటివన్నీ పెట్టుకోవడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే కులదేవత ఆరాధన చేయడం ఎంతైనా ముఖ్యం. పరిహారం వారానికి ఒకసారైనా పూజ తప్పకుండా చేసుకోవాలి. కులదేవతను అస్సలు మర్చిపోవద్దు. శుక్రవారం, మంగళవారం ఇటువంటి వారాలు అమ్మవారి నామస్మరణ చేసుకోవడం ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పకుండా అయితే దాన ధర్మాలు చేయడము, అలాగే ఏమైనా కర్మఫలాలు తగ్గించడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాయి. పేదలకు ఆహార దానం చేయడం, గోమాతకు ఆహారం తినిపించడం, మూగజీవాలకు ఆహార పానీయాలు అందించడం, ఇటువంటివన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలు. అలాగే కర్మఫలాలు అన్నీ కూడా, పాపకర్మలు అన్నీ తొలగిపోతాయని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి వార్తలు అందబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.